హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. మేము సమ్మర్లో వైజాగ్ వెళ్ళామండి మా ఆంటీ వాళ్ళ ఇంటికి. వాళ్ళ పెరట్లో అక్కడ మామిడి చెట్టు ఉంది. చూడగానే వీడియో తీసేసుకున్నానండి. మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో. చాలా కిందకే ఉన్నాయండి కాయలు. చూడండి ఫ్రెండ్స్, మన పెరట్లో ఒక్క మామిడి చెట్టు ఉంటే భలే ఉంటుంది కదండి. మామిడికాయలు పచ్చిగా ఉన్నప్పుడు ముక్కలు కట్ చేసుకొని ఉప్పు కారం చల్లుకొని తింటే వావ్, చాలా బాగుంటుంది కదండి. మీకు ఇష్టమే కదా, నాకు ఇష్టమే. చూడండి ఫ్రెండ్స్, పచ్చి మామిడికాయతో మనం ఆవకాయలు పెట్టుకుంటామండి, చట్నీలు చేసుకుంటాం కొబ్బరి వేసుకొని. చక్కగా పచ్చి మామిడికాయలు ఎండబెట్టుకొని ఉరుగులుగా తయారు చేసుకోవచ్చు. మనకి సంవత్సరం అంతా నిలవ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి బంగినపల్లి కాయలండి. మనం మామిడి ఆకులు కూడా తోరణాలుగా ఉపయోగిస్తాము. పూజలకి, గుడుల దగ్గర ఏమైనా ఫంక్షన్లు అయినప్పుడు, ఇళ్ళల్లో ఫంక్షన్లకి అన్నిటికీ మామిడి ఆకులు వాడతామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి కాయలు ఎంత బాగున్నాయి కదండి చూడడానికి. చూడ చక్కగా అందముగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఇలాగే ముందు ముందు కూడా మీరు నా వీడియోలు చూసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.